Alternative to flex. First time in the world. What are you? This is the Yes, sir. alternative. Again, it will dissolve automatically. It will be recyclable. Recyclable. That what you call that flexes are not. That is hazardous to health. PVC, sir. PVC, sir. PVC. This is a PE material. సో దీన్ని వచ్చేసి వాళ్ళు మళ్ళీ యూ కెన్ మేక్ ఇట్ గ్రాన్యూల్స్ సార్. మన పక్కన చూస్తే కింద బెంచెస్ ఉన్నాయి మన పార్క్లో కూడా బెంచెస్. ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ బెంచెస్ వచ్చేసి సార్. సో అయితే ఇదేమంటే 8 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది సార్. మామూలు ఫ్లెక్సీస్ వచ్చి ఇట్ కాస్ట్ 6 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ రూపీస్ తాడా సార్. రీసైక్లింగ్ అయినా 8 రూపీస్ పడుతుందా? ఇది రీసైక్లింగ్. రీసైక్లింగ్తో 8 రూపీస్. రీసైక్లింగ్ అసలు మామూలు మనం ఫ్లెక్సీలు చేస్తాం అడిగేదంటే 8 రూపీస్ అండ్ 6 రూపీస్. వన్స్ రీసైక్లింగ్ పోయినప్పుడు కాస్ట్ తగ్గుతుందా తగ్గదా? That will come around 50 to 60 paisa per square feet. Around 20 to 25 rupees a kilo. Red pickers or the recycling plant will. So what is the net cost for consumer? Consumer it will come to 7 rupees 50 paisa on the material. కొద్దిగా రిడక్షన్ వస్తుంది మళ్ళీ రీసైక్లింగ్. 50 పైసలు వస్తుంది. 50 పైసలు వస్తుంది. Sir, already Andhra has banned PVC flex. We need your guidelines to provide alternative as recyclable. కేరళలో వాళ్ళు కొద్దిగా బ్యాన్ ఆన్ ఫ్లెక్సీ కొద్దిగా స్ట్రిక్ట్గా ఇది కూడా ఇంప్లిమెంట్ పెట్టుకోండి మాట్లాడుతుంది. ఇది కూడా తీసుకోండి మీరు. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. సేమ్ ఆ రీసైకిల్ మెటీరియల్ స్కూల్ బెంచెస్ కూడా తయారు చేస్తారు. పార్క్లో సార్, 500 రూపీస్కి ఇస్తున్నారు సార్. ఏది ఈ రీసైక్లింగ్ మెటీరియల్? అది కానీ ఇంకా ఏదైనా కానీ ఎన్ని రీసైక్లింగ్? Sir, we are material science company. Sir, we recycle mixed plastic waste, which is very difficult to consider, and we make wood-like structure. So this is the strength of wood, and then we make furniture, which is moisture resistant, UV resistant. We do not use any pigments, and it is also paintable if needed. And we make school furniture, sir, park furniture, and also outdoor. Where you are kitchen having this fencing. factory? Sir, we have a small factory in Bangalore. స్టార్ట్అప్ కంపెనీస్ Startup 6 months ఇందాక మన పార్క్లో కూడా వీళ్ళే పెట్టారు. చంద్ర పార్క్ Sir, recently, sir, European Union and IKEA also. ఫ్రీ ఇట్లా కూడా మొత్తం మాయిశ్చర్ రెసిస్టెంట్ ఉంటుంది సార్. అట్లానే మెయింటెనెన్స్ ఫ్రీ సార్, నో హార్మ్ఫుల్ కెమికల్స్. Sir, even IKEA has given us a small grant with European Union recently. Sir. ఈ సర్క్యులర్ ఎకనామీకి బాగా హెల్ప్ అవుతుంది సార్. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. ఏంటమ్మా? సార్ ఇది ఈ మొబిలిటీ మీద వర్క్ చేస్తాం సార్. మీరే ఇన్స్పిరేషన్. అప్పుడు మచిలీపట్నం తమరు దాంట్లో ఎగ్జిస్టింగ్ ఆటోస్కి ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయడానికి ఆప్షన్ చూడమన్నారు చెప్పారు కదా అవునమ్మా. సార్. ఇది పాత డీజిల్ ఆటో సార్. దాన్ని మనం రెట్రోఫిట్ చేసేసి దీన్ని ఈవీ వెహికల్ గా చేంజ్ ఎంత చేస్తాం. అవుతుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఇది 1,75,000 వరకు అవుతుంది సార్ ఆ కాస్ట్. దానివల్ల మనకి సేవింగ్స్ పర్ ఇయర్ ఇంత సేవింగ్స్ ఎప్పటికి మీకు మొత్తం కాస్ట్ రికవరీ ఎప్పటికి వస్తుంది? 1 ఇయర్కే వచ్చేస్తుంది సార్. 1 yearకే రికవర్ అవుతుంది. సో మేము ఫీల్డ్ మీద ఎప్పుడైతే ఈ ఆటో వాళ్ళతో అంతా ఇంటరాక్ట్ అయ్యామో వాళ్ళు చెప్పినది ఏంటంటే సార్, అప్రిహెన్షన్ ఆల్రెడీ మాకు చంద్రబాబు నాయుడు గారికి ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రగా, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలని అనునిత్యం ఆకాంక్షిస్తూ పరితపిస్తున్న మహర్షి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాం.
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆత్మీయ స్వాగతం సుస్వాగతం. ముందుగా మన కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ పి రంజిత్ భాషా గారు స్వాగత వచనాలు పలుకుతారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. అలాగే వేదికపైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఎంపీస్, ఎమ్మెల్సీస్ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్యేస్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు, జిల్లా కలెక్టర్, నంద్యాల జిల్లా కలెక్టర్ వారికి, బంగారు కుటుంబం సభ్యులకి, మార్గదర్శులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకి ముఖ్యమంత్రి వర్యులు రావడం మన నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఒక థీమ్తో ముఖ్యమంత్రి వర్యులు మాకు అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం, ఆ డైరెక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆ థీమ్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. మన జిల్లాలో కూడా దాదాపు 4 లక్షల మంది పబ్లిక్ అందరూ కూడా వీటిలో పార్టిసిపేట్ చేస్తూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద కార్యక్రమాలని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ క్లీన్ అండ్ కంప్లీట్గా క్లీన్లెస్గా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నాం సార్. అలాగే దీంతోపాటు ఆర్థిక అసమానతలు రూపుమాపుతూ P4 అనే కార్యక్రమాన్ని దిశానిర్దేశం చేసినటువంటి ముఖ్యమంత్రి వారులుగా ఇచ్చినటువంటి డైరెక్షన్స్తో P4 కార్యక్రమానికి కూడా జిల్లాలో మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికీ బంగారు కుటుంబాలు అంటే ఆర్థికంగా వెనుకబడి ఒక విలేజ్లో 20% పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇప్పుడు దాదాపు 55 మంది దాకా మార్గదర్శుల్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఈ కుటుంబాలు దత్తత తీసుకొని వాళ్ళకి తోడ్పాటు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు చాలా విజన్తో దీన్ని చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. అది చేయగలిగితే డెఫినెట్గా ఈ ఆర్థిక అసమానతలు తొలగిపోతాయి సార్. వీటితో పాటు మా జిల్లాలో ఈ 10 నెలల్లో సార్ మీరు ఇచ్చిన డైరెక్షన్తో మీరు డెఫినెట్గా మా జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే ఓరకల్లో ఇండస్ట్రియల్ హబ్ స్టార్ట్ అయింది సార్. దాంట్లో 5,000 ఎకరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నోడ్ ఒకటి వస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా 3 ఫ్యాక్టరీలు ఆల్రెడీ ప్రారంభ దశలో ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో 6,000 ఉద్యోగాలు మేము ప్రోగ్రెస్గా పెట్టుకున్నాం సార్. దీంతోపాటు జీవీఏ కూడా 15% గ్రోత్ రేట్ని కంపల్సరీగా సాధించడానికి మేము ఒక యాక్షన్ ప్లాన్ మీరు చెప్పినట్టుగా చేసుకున్నాం సార్. ప్రతి ప్రణాళికలో కూడా మాకు డైరెక్షన్లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వారి డైరెక్షన్ అన్ని ఫాలో అవుతూ ఖచ్చితంగా జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సార్కి ఈ ముఖంగా తెలియజేస్తూ మరొకసారి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ చరిత గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా స్వాగతం సుస్వాగతం నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులకు, అలాగే పార్లమెంటు సభ్యులకు, నా సహచర శాసనసభ్యులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన పాణ్యం నియోజకవర్గంలోని జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి ప్రభుత్వ కార్యకర్తలకు, నాయకులకు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొట్టమొదట మన పాణ్యం నియోజకవర్గానికి ఈరోజు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా కన్నీ విని ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్నిచ్చి మీరెంతో విఘ్నతతో ఆలోచన చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మనకి సీట్లు కేటాయించడం జరిగింది. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంగా పోటీ చేసిన నేను అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ఈ సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో తప్పకుండా మన నియోజకవర్గాన్ని
ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. దీనికి నిదర్శనం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్బుకు మొదటి బడ్జెట్లోనే 2,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అంతేకాక మన కర్నూలుకి హైకోర్టు కూడా మన హైకోర్టుకు కేబినెట్లో ఆమోదం చేసి అలాగే అసెంబ్లీలో ఆమోదం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి వర్యులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా మాది అన్న మా నియోజకవర్గము చాలా 2 జిల్లాలకు పరిధిలో ఉంది. అర్బను రూరలు అలాగే వార్డ్స్ కూడా వస్తాయి. గత పాలకుల నిర్వాహకం వల్ల మా నియోజకవర్గం అంతా అరాచక పాలనలో కబ్జాలమయమైపోయి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. కాబట్టి మాకు ముఖ్యంగా ఈ కర్నూలు వార్డులకు సంబంధించి 16 వార్డులు వస్తాయి సార్. ఈ 16 వార్డులలో త్రాగునీటి సమస్య చాలా విపరీతంగా ఉంది. 2 రోజులకోసారి వాటర్ వస్తాయి సార్. అంతేకాకుండా అరగంట రావడమే జరుగుతూ ఉంది. మాకు త్రాగునీటి సమస్య వల్ల వార్డుల ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు సార్. కాబట్టి త్రాగునీటి సమస్య తీర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఎస్ఎస్ ట్యాంక్ ద్వారానే నేటికి నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు జనాభా చాలా పెరిగిపోయింది సార్. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే సార్ గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొని వస్తేనే శాశ్వత పరిష్కారం అవుతుందని కూడా ఇరిగేషన్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది సార్. కాబట్టి మా 16 వార్డులకి త్రాగునీటి సమస్య తీర్చవలసిందిగా మిమ్మల్ని మరీ కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ మాకొచ్చే ఈ 16 వార్డులంతా ఎక్స్టెన్షన్ ఏరియా సార్. కొత్త కాలనీలు ఏర్పడతా ఉన్నాయి. జనాభా పెరిగిపోతూ ఉంది. కాబట్టి దీనికి కావాల్సినంత రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అలాగే సెంట్రల్ లైటింగ్ కానీ ఏవీ లేవు సార్. వీటన్నిటిని మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ మాకు అలగనూరు గోరుకల్లు రిజర్వాయర్లు ఉన్నాయి సార్. గత పాలకుల నిర్వాహకం వల్ల కట్టదెగిడిపోవడాలు రాతిపరుపు కుంగడాలు జరిగింది సార్. కాబట్టి వాటికి నిధులు మంజూరు చేయవలసిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ మాకు ఈ సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు సార్ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 4 లైన్ చేశారు సార్. అది కొద్ది వరకు పనులు పూర్తయినాయి సార్. గత పాలకులు పూర్తిగా విస్మరించడం వల్ల టెండర్లు కూడా క్యాన్సిల్ అయిపోయి పనులు నిలబడిపోయినాయి సార్. కాబట్టి ఆ రోడ్డును శాంక్షన్ చేయవలసిందిగా 4 లైన్ కోరుతా ఉన్నాను సార్. ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ హబ్ ఉంది. అంతేకాకుండా ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఎంతోమందికి ఉపయోగపడుతుంది సార్. కాబట్టి అది త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా ఇక్కడ ఓర్వకల్లు హబ్బు మీరే చేశారు సార్. దాంట్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. ఇక్కడ గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉర్దూ యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. గత 5 ఏళ్లలో వాళ్ళు ఒక్క నయా పైసా నిధులు ఇవ్వకుండా ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి సార్. కాబట్టి ఉర్దూ యూనివర్సిటీని కూడా నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా సార్ నేను వార్డులలో కాలనీలలో తిరుగుతున్నప్పుడు మహిళలు ఎక్కువ సంఖ్యలో అంగన్వాడీ సెంటర్లు కావాలని అడుగుతూ ఉన్నారు సార్. కాబట్టి అంగన్వాడీ సెంటర్లు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంతో పటిష్టాత్మకంగా ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది తప్పకుండా
ఇది బాగా ముందు సంకల్పం మంచి సంకల్పంతో ముందుకెళ్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డ్వాక్రా సంఘాలను తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఆ రోజు ₹1 పొదుపు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఈరోజు ఆర్థికంగా బాగా బలోపేతమై ఓరకళ్ళు పొదుపు మహిళలు ఈరోజు దేశానికే తలమానికంగా తయారయ్యారు సార్. కాబట్టి అంతేకాకుండా సార్ ఈరోజు ఈ గతంలో పేదరికంలో ఉన్న పొదుపు మహిళలే ఈరోజు పేదరికం నిర్మూలన కోసం 5 కుటుంబాలను వాళ్ళు దత్తత తీసుకుంటున్నారు సార్. ఓర్వకల్లు మండల మహిళా సమాఖ్య వాళ్ళు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే దీనికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి ఉన్న దార్శనికత, ముందు చూపు, అంతేకాకుండా వినూతమైన ఆలోచనలతోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా P4 కార్యక్రమం కూడా మంచి సంకల్పంతో ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించాలని, అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ గారిని, అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరందరూ ఆశీర్వదించాలని, మీరందరూ ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు నంద్యాల పార్లమెంట్ సభ్యులు శ్రీమతి బైరెడ్డి శబరి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దలు, గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, వేదికపై ఉన్న మన ఎమ్మెల్యే గారు చరితమ్మ గారు, అట్లాగే మంత్రివర్యులు ఫారూక్ గారు, నారాయణ గారు, భారత్ అన్న గారు, అలాగే బీసీ జనార్దన్ అన్న గారు, కలెక్టర్లు, పట్టాభన్నకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క క్షణం తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా ప్రజల కోసం, ప్రజల వెంట, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, అట్లాగే ఆ సమస్యలను వెంటనే తీర్చడానికి ప్రతి క్షణం కష్టపడుతూ మన ముఖ్యమంత్రి గారు ఊరు నియోజకవర్గము అంతా తిరుగుతున్నారు. మనం అందరం గమనిస్తే ఒక విజనరీ లీడర్గా ఎప్పుడో చెప్పారు, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఇలా పెడితే బాగుంటుంది అని. ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది. మనము మన కోసం మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అవమానాలు భరించారు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. మన అందరితో పాటు ఆయన కూడా మన వెంట ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు ₹1000 పెంచడానికి. కానీ మనం అధికారంలోకి రాగానే వెంటనే ₹4000 పెన్షన్లు చేసి, అట్లాగే హ్యాండిక్యాప్డ్కి 6000, 10,000 మనం పెన్షన్లు ఇచ్చాం. అట్లాగే మొదటి సంతకం లోకేష్ అన్న చెప్పారు, మెగా డిఎస్సి పైన సంతకం పెట్టబోతున్నాము అని. వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారు. ఈరోజు రాయలసీమ గత 6 సంవత్సరాల్లో రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చిన తర్వాత రాళ్లసీమ కాదు, రతనాల సీమగా మారుస్తాను రాయలసీమను అని చెప్పి సాగునీటి ప్రాజెక్టులను మొదలుపెట్టి ఒక దేవుడిలాగా మనల్ని ఆదుకున్నారు. అట్లాగే ఉద్యోగాలు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటిది ఈరోజు నారా లోకేష్ అన్న కంకణం కట్టుకొని 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తాము, ఇంటింటికి ఒక ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కంకణం కట్టుకొని మరి ఎన్నో పరిశ్రమలు
మీరు గమనిస్తే లూలు, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఒక అన్నలాగా నారా లోకేష్ అన్న ఆదుకుంటున్నారు మనల్ని. అట్లాగే రాయలసీమలో ఒక పూట బాగా తిండి తింటే చాలా సంతోషపడతాం. అలాంటిది అన్న క్యాంటీన్లు పెట్టి ఒక తల్లిలాగా ఆదుకున్నారు మన సీఎం గారు. ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అట్లే మహిళలు ఎక్కడా తక్కువ కాదు అని చెప్పి మహిళా సంక్షేమానికి కాకుండా మహిళా అభివృద్ధి కోసం కూడా వాళ్లకు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి, అలాగే వాళ్ళ కోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ, అట్లాగే మెటర్నిటీ లీవ్ పొడిగిస్తూ. చిన్న ఉదాహరణ, ఒక మహిళా ఎంపీ అయిన నేను సంవత్సరం లోపల యునైటెడ్ నేషన్స్కి పంపించారు నన్ను, అట్లాగే ఆస్ట్రేలియా పార్లమెంట్కి పంపించారు. అంటే మహిళల పైన ఎంత దృఢ సంకల్పం ఉందో ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారి చేతులలో పడింది, స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుంది. అట్లాగే కొన్ని సమస్యలు మన నియోజకవర్గంలో, అలాగే నంద్యాల పార్లమెంట్కి వచ్చాను కాబట్టి గుండకాయ లాంటి గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలని, అలాగే మన గోరుకల్లు రిజర్వాయర్ ప్రతిసారి లీకేజ్ అవుతుంది, టెంపరీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రిపేర్స్ చేస్తున్నారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు, ఫుల్ లెవెల్లో అచీవ్ కావట్లేదు. కాబట్టి ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మన షరీన్ నగర్లో ఒక బ్రిడ్జ్ ఉంది సార్, అది కట్టిస్తే చాలా మేలు అవుతుంది. ఎంతోమంది వర్కర్స్ అక్కడ అటు ఇటు పోలేక హంద్రి కాలువ దాటుతూ అక్కడ ఊబిలో చిక్కుకొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేయాలి. అట్లాగే సార్ ఇది నంద్యాలకు సంబంధించింది. జనరల్ హాస్పిటల్లో కేవలం 450 బెడ్లే ఉన్నాయి. ఫారూక్ గారి చొరవతో మనకు 50 బెడ్లను 300 బెడ్లుగా మార్చాము. కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దాన్ని సూపర్ స్పెషాలిటీ బ్లాక్, అట్లాగే ఇప్పుడున్న హాస్పిటల్ని మన మెడికల్ కాలేజ్ క్యాంపస్లో షిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. అట్లాగే పాణ్యంలో సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దీంట్లో 10 మందిలో ఒకరు వాళ్ళ ప్రాపర్టీస్ కబ్జాకి గురైనాయి సార్. వాళ్ళ పేర్లు మార్చేశారు, వాళ్ళ సర్వే నంబర్లు మార్చుకున్నారు. అది ఒక్కటి సార్ రిక్వెస్ట్, ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న. ఇప్పుడు ఇంటరాక్షన్ విత్ ఎంటర్ప్రెన్యూర్స్. ముందుగా సిటీ ఆఫ్ టెర్రేస్ గార్డెన్స్ నిర్వాహకురాలు ఎంఎస్ సుధా గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించడం, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. సార్, మనం ఏదైతే పండించుకుంటామో దాన్నే తినాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేము మిద్దె తోటల పైన మేము సేంద్రియ పద్ధతుల్లో అన్ని పండిస్తున్నాం. సేంద్రియ పద్ధతుల ద్వారా పండిస్తున్నాము. జీరో వేస్టేజ్, జీరో కాస్ట్. ఏదినూ మనకు కొనాల్సిన అవసరం లేదు సార్. మన దగ్గర ఉన్న థర్మాకోల్ బాక్సెస్, వుడెన్ బాక్సెస్, గాజు సీసాలు, ఇటువంటి దానిలతోటి మనం పండిస్తాము. దీనిలో మనం ప్రతి ఇంట్లోనూ చెత్త వస్తుంది. ఆ చెత్త, తడి చెత్త, పొడి చెత్త అనేది మనకు సమస్య కాదు సార్. దాని నుంచి మేము తడి చెత్తను తీసుకొని మేము దాన్ని వనరు లెక్క మార్చాము. సమస్య నుంచి మేము వనరు లెక్క మార్చుకొని దానిని మేము ఈ చెట్లకి ఇచ్చేసి ఆరోగ్యవంతమైన పంటను తీసుకుంటా ఉన్నాము. అంతేకాకుండా దీన్ని ఫస్ట్ 30 మంది సభ్యులతో మొదలుపెట్టాం సార్. అది ఈరోజు మన దేశవ్యాప్తంగా 70,000 మంది దీంట్లో ఉన్నారు సభ్యులుగా. దీని నుంచి అందరూ ఫలసాయం పొందుతూ ఉన్నారు సార్. దీన్ని అంటే మీకు అక్కడ అందరు వాళ్ళని చూసి మాట్లాడండి సార్, సో దట్ వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించారమ్మా 30 మందితో? ఇది 16 సార్. ఎప్పుడు ప్రారంభం? 2019 సార్. 19లో స్టార్ట్ చేశారు. అవును సార్. ఇప్పుడు 70,000 మంది అయ్యారు. 70,000 మంది అయినారు సార్ దేశవ్యాప్తంగా. అంటే పొడి చెత్త, తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేస్తున్నారు. ఇంట్లో గార్డెన్ కి వాడుకుంటున్నారు. అవును సార్, గార్డెన్ కి. 70,000 మంది ఎన్ని ఏరియాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు? మొత్తం సార్ దేశవ్యాప్తంగా ఉన్నారు. ఎన్ఆర్ఐస్ ఉన్నారు, మనకి
ఎన్ఆర్ఐస్ మన తెలుగు ఆంధ్రప్రదేశ్లోనే 25,000 మంది ఉన్నారు సార్. ఎట్లా మోటివేట్ చేస్తున్నారు మీరు? మేమంతా ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని దాని ద్వారా మేము ఏ రోజుకి ఆ రోజు దానిలో వచ్చిన సమస్యలు కానీ ఏ విధంగా కానీ పురుగు పుట్ట వచ్చినా కూడా దాన్ని ఏ విధంగా మనం సొల్యూషన్ తీసుకోవాలి ఎట్లా అనే దాన్ని మేము దాని ద్వారా మీరు ఎంతమంది పని చేస్తున్నారు? మీ ఎన్జిఓ ఎంతమంది పని చేస్తున్నారు మీరు? మేము 100 మంది అడ్మిన్స్ సార్, చాలా మంది అంతా వాలంటీర్స్, 100 మంది వాలంటీర్స్ సార్. వాలంటీర్స్ తోటి అంతా. మీరు ఫుల్ ప్లెడ్జ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? ఫుల్ ఫెట్ 350 మంది ఉన్నారు సార్. 150 మంది ఉన్నారు. 350 సార్. 350 మంది ఉన్నారు. ఇక్కడ అంతా వాలంటీర్స్ పని చేస్తున్నారు. అంతే సార్. ఇప్పుడు మీ పేరు ఏంటమ్మా? నా పేరు సుధారాణి సార్. ఆర్గనైజేషన్ పేరు? సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్. ఇప్పుడు సుధారాణి గారిని చూశారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అంటే మొత్తం టెర్రస్నంతా కూడా గార్డెన్ చేయడం కోసం, సిటీల్లో అందరిలో ఒక మార్పు తేవడం కోసం వారు ఆలోచిస్తున్నారు, వారు పనిచేస్తున్నారు. 2019లో ప్రారంభించారు, 30 మందితో ప్రారంభించారు. ఇప్పుడు 70,000 మంది మెంబర్లు అయ్యారు. 350 మంది ఫుల్ టైం పనిచేస్తున్నారు. ప్రపంచం అంతా కూడా కొన్ని 100,000 మంది పార్ట్ టైం పనిచేస్తున్నారు. వారి ఇంట్లో వచ్చే చెత్త అంతా తీసుకొని పొడి చెత్త, తడి చెత్త రెండుగా వేరువేరుగా చేస్తారు. తడి చెత్తని కాంపోస్ట్ ఎరువుగా తయారు చేస్తారు. ఆ కాంపోస్ట్ ఎరువు టెర్రస్ గార్డెన్లో ఉండే ప్లాంటేషన్కు ఉపయోగిస్తారు. ఒక మామూలు ఉద్యమం 6 సంవత్సరాల్లో 30 నుంచి 75,000 మందికి వెళ్ళారు. ఇప్పుడు నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కరు కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. మీ ఇంట్లో తయారయ్యే చెత్త అది చెత్త కాదు, సంపదగా కన్వర్ట్ చేసే శక్తి మీకుంది. దాన్ని మీరు కానీ పొడి చెత్త, తడి చెత్త డివైడ్ చేసి తడి చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి మీరే వాడుకోగలిగితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అందరిలో స్ఫూర్తి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారి వెబ్సైట్ కూడా పేరు ఇస్తారు, వారి పేరు కూడా తీసుకోండి. ఎంతమందికి వీలైతే మేము కూడా వారికి సహకరించి ఇలాంటి ఆర్గనైజేషన్స్ కొన్ని 100 మంది రావాలి. రాష్ట్రం మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శంగా మన రాష్ట్రాన్ని తయారు చేసుకుంటాం. దానికి పూర్తిగా మీరు సహకరించి మీ నెంబర్ చెప్పమ్మా, వాళ్ళకు గట్టిగా చెప్పమ్మా. 9701862730 సుధారాణి. ఓకే అమ్మా, మీరు అదే నెంబర్ కూడా మేము పబ్లిసిటీ ఇస్తాం. మీరు అందరినీ హ్యాండిల్ చేయగలుగుతారా? ఎంతమంది వచ్చినా లైన్లోకి మీరు చెప్పండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సహకారం ఉంటే కనుక స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర లెక్క ఆరోగ్యాంధ్ర చేయగలరు సార్. ఈ పథకం ద్వారా వర్కౌట్ చేస్తున్నారండి గారు, నేను చెప్తానమ్మా. సార్, మనము మైదుకూరులో ప్రోగ్రామ్ చేసిన తర్వాత మెప్మా ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్. సో మెప్మా ఎస్హెచ్జి మెంబర్స్ అందరితో కూడా ఈ సంవత్సరంలో 5 లక్షల మందికి చేయించాలని సార్. సో దానికి టెక్నికల్ పార్ట్నర్గా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పార్ట్నర్ చేస్తున్నాం సార్. ఎంతమంది ఉన్నారు ఇలాంటి ఆర్గనైజేషన్లు? సార్ మొత్తం ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మన ఏపీలో 30,000 ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా ఇంకెవరు ఇలాంటి ఆర్గనైజేషన్ మేజర్గా ఈ స్థాయి ఆర్గనైజేషన్ ఈ స్థాయిలో ఇదే ఉంది సార్. ఇంకా వీఆర్ సర్చింగ్ సార్, వీఆర్ సర్చింగ్ ఫర్ సమ్ అదర్. మీరు మాకు 1 కోటి మంది పైన 1,20,00,000 మంది అమ్మ డాకువా సంఘాల్లో ఉన్నారు, మెప్మా డాక్రా ఉన్నారు. వాళ్ళందరూ మీకు ఆర్గనైజేషన్ అంతా సహకరిస్తారు. మీరు నాలెడ్జ్ పార్ట్నర్గా ఉండి ఈ సంవత్సరం 75,000 నుంచి 10 లక్షలకు వెళ్ళాలి. చేయగలుగుతారా? ఓకే, వారికి ఒక బాధ్యత చెప్తున్నా. నాలెడ్జ్ పార్ట్నర్గా చేరతారు. మా డాక్రా సంఘాలు ఉన్నాయి, మెప్మా సంఘాలు ఉన్నాయి. వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక బాధ్యతగా మీరు తీసుకుంటారు, దాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సుధార్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సుధారాణి గారిని సత్కరిస్తూ జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. చప్పట్లు.
అనంతరం ఆర్థా గ్లోబల్ సిఓఓ కరణ్ షా గారు. ఆర్థా గ్లోబల్ సిఓ కరణ్ షా గారు. ఆర్థా గ్లోబల్ సిఓ శ్రీ కరణ్ షా గారు. Hello, sir. Very good afternoon. My name is Karan Shah. I'm the Chief Operating Officer of Artha Global. It's an honor to be here, so thank you for having us. I'm here with my colleagues Vivek and Sunanda. We are a Mumbai-based policy organization. We work with state and central governments to improve the design of policy. We've had the good fortune, sir, of working very closely in Andhra Pradesh in the last 1 year. We've been supporting the cities of Visakhapatnam and Vijayawada to pilot the concept of clean air zones, which are transport interventions which are aimed at reducing emissions and improving the quality of air. We've had a wonderful experience working with the state in the last 1 year. Given the state and your mission on livability, we are now looking at expanding the work from air quality to also look at heat, because we understand heat is a big concern. The state is vulnerable, especially for the vulnerable communities. Last year, sir, we actually conducted a very important survey during the 2 hottest months in India, where we sampled 28,000 citizens. And we found that 45% were actually vulnerable to heat and missed days of work. So there was a big impact on heat as well as productivity. We feel that building this evidence base is important so that we can help get targeted strategies, and we would love to support in any way we can. We also focus on capacity building, especially on building livable cities, urban management, and climate resilience, and would love to support the state in whatever way and possible we can. As on today, what is the knowledge you are able to acquire? What is the knowledge? What is the proof of concept? So, based on our survey that we did, we sampled about 28,000 citizens, where we asked them questions on how many of you have fallen sick in the last 5 days because of the heat. And almost 45% of them had actually told us that they fell sick. And when we mapped it to vulnerable communities, we felt that heat unfortunately impacted them a lot more. So we need to look at technologies, low-cost technologies. We need to look at other urban technologies that can be easily integrated. We can look at what some other countries are doing, and then based on evidence, would like to target and support. Okay, you will work it out. I will be very happy. Yes. You be a knowledge partner for us. Wonderful. How to make it more livable cities, how to control air quality, Yeah. and also how to take the information real time for corrective measures. Everything will work it out. Thank you for the opportunity. Can I hand this? Yeah, please. అనంతరం Lovely. Thank you. గౌరవ ముఖ్యమంత్రి గారు కరణ్ షా గారిని సన్మానించి జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. ఆర్థా గ్లోబల్ సిఓఓ కరణ్ షా గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాలువతో సత్కరించి జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. అనంతరం సౌమ్య చతుర్వేదుల గారు, ICLEI డైరెక్టర్ గారు. Namaskaram, sir. Honorable Chief Minister Garu, at the first outset, meeku hearty congratulations, Swarnandra, Swachhandra Gurinchi. This is something that is close to our heart. I represent ICLEI Local Governments for Sustainability.
We are a global organization of 2,500 cities. మేము సస్టైనబిలిటీ క్లైమేట్ చేంజ్ మీద పనిచేస్తున్నాను సార్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐ కమ్ ఫ్రమ్ ద సౌత్ ఏషియా సెక్రటేరియట్ ఇన్ ఢిల్లీ. సార్ మేము ఫర్ ఆంధ్రప్రదేశ్ we have worked with the ministry, the Department of Municipal Administration, Urban Development, and looked at Vijayawada and Kakinada's net zero climate resilient city action plans. We have done a lot of technical studies which are looking at cooling in buildings, looking at municipal infrastructure, improving energy efficiency in water pumping and all of municipal infrastructure, looking at systems in Vijayawada and looking at Kakinada and Visakhapatnam. The work we are doing with Visakhapatnam right now, we are doing the climate action plan, sir, which will be part of Niti Ayog's growth hub. It is linked to that. More importantly and most recently, I won't say more importantly, but most recently, Amaravati net zero climate action plan tayar chestunnanu, sir, currently. It will be ready by September. And I wanted to take this opportunity to invite your leadership to come and speak at the Climate Conference of Parties at Belém in Brazil, November of 2025 lo jarugutundi, sir. I think your vision is very important for the world to listen to, and especially the Amaravati story and the story of all our cities. Meeru vachi akkada maatladagaligite, that will be an excellent, I think it will be a lesson for the world. So I would humbly request you. And Cities 2.0 ఏదైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేస్తున్నదో Cities 2.0, ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు స్కేల్ అప్ టు ఆల్ ద సిటీస్ ఇన్ 100+ ULBs ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో. How many ULBs you are working on as on today? ఇండియాలో సార్ ఆల్మోస్ట్ ఒక 50 ULBsతో పాటు క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్, బయోడైవర్సిటీ మీద, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈకో మొబిలిటీ, బిల్డింగ్స్ మీద, హీట్ అండ్ బిల్డింగ్స్ రెసిలియన్స్, హీట్ అండ్ హెల్త్ సిస్టమ్స్, లుకింగ్ అట్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, ఇవన్నీ ఒక 70 సిటీస్తో మేము పనిచేస్తాం సార్. యాక్టివ్గా 40 సిటీలు ఇప్పుడు చేస్తున్నాం. Thank you, వెరీ నైస్ ఆఫ్ యూ. I will work. నమస్కారం సార్. Yeah, Yes, sir. we are very happy, ma. We will review continuously. We will work it out. Sure, thank you, sir. సౌమ్య చతుర్వేదుల గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సన్మానిస్తూ జ్ఞాపికని అందజేస్తూ ఉన్నారు. అనంతరం గ్రీన్ కో అఫీషియల్ సిహెచ్ శ్రీనివాసరావు గారు. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, గవర్నమెంట్ అఫీషియల్స్కి, ఇక్కడికి విచ్చేసిన ప్రజానీకానికి గ్రీన్ కో తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ గ్రీన్ కో ఈ పాణ్యం మండలంలో పిన్నాపురం గుంతందాండ మధ్యన వరల్డ్ లార్జెస్ట్ ఐఆర్ఎస్పి ప్రాజెక్టు, పిఎస్పి ప్రాజెక్టు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సార్. ఇది 6,680 మెగావాట్. ఇది 6,680 మెగావాట్. ఇది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవచ్చింది సార్ ఇది. సో మేము ఇక్కడ ప్రపోజ్డ్ సిఎస్ఆర్ యాక్టివిటీ ఫర్ 2025-26 కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ద Swarnandhra through zero poverty under P4, sir. Education, healthcare, infrastructure development, skill development and training, employment generation and internship, sustainable agriculture, environmental conservation, and one more thing, sir, development of cricket training facility. Here we are establishing the stadium, sir, cricket stadium. There we want to give the training. అంటే ఇక్కడ ఔత్సాహికులకు, క్రీడాకారులకు, యువ క్రీడాకారులకు క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చి కోచ్ను కూడా అరేంజ్ చేసి స్టేడియం కూడా డెవలప్ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇప్పుడు వరకు మనం గ్రీన్ కో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి 43.60 crores ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేయడానికి మనం ఖర్చు చేశాం సార్. ఇది ఒక 1,500 మంది వరకు మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అప్ స్కిల్లింగ్ చేసాము. అందులో 450 మందికి మనము కంపెనీ తరపు నుంచి ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది సార్.
మీరు ఇక్కడ ఓర్వకల్లో యూ హ్యావ్ టు డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఐ విల్ టాక్ టు యువర్ ఎండి చైర్మన్. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి. ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో P4లో మీరు భాగస్వాములు కావాలి. ఐ విల్ గైడ్. థ్యాంక్ యూ. Congratulations. Thank you very much, sir. And one more thing here I would like to tell, sir. In 2016 and 17, with your support, all these things, we have established world largest solar park in the Gani, sir. Really, once again, thank you very much, sir. For this project also, we are getting very, very, very good support from all the officials and leaders also, sir. Once again, thank you very much. Okay, but thank you. ఈ సిహెచ్ శ్రీనివాసరావు గ్రీన్ కో అఫీషియల్ గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శాలువాతో సన్మానించి మెమంటో అందజేస్తున్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర నిర్మాణ రథసారథి స్వచ్ఛాంధ్ర రూపశిల్పి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ముందుగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞని మనందరితో వారు చేయిస్తారని స్వాగతిస్తూ ఉన్నాను. చూడండి మేడం, వాళ్ళు సీఎం ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఇంట్లో అది వేరే మార్క్ చేస్తున్నారు. ఓకే అమ్మా, అందరూ ఒకసారి లేచి నిలబడుకుంటారా? మనం అందరం కూడా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేస్తున్నాం. కుడి చెయ్యి ముందర పెట్టుకొని అందరూ ఫాలో కావాలి. కుడి చెయ్యి ముందర పెట్టాలి. నేను చెప్పింది మీరందరూ కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనస్సాక్షిగా మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి కూర్చోవాలి.
దయచేసి కూర్చోవాలి. ఈరోజు దయచేసి అందరూ కూర్చోవాలి. ఒక 10 నిమిషాలు. నేను వచ్చిన ఉద్దేశం కూడా మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. అందుకే దయచేసి అందరూ కూర్చోవాలి. ఇప్పుడే మనమందరం కూడా ప్రతిజ్ఞ చేశాం. వేదిక పైన నుండే పెద్దలకి, నాకు ప్రాణ సమానమైనటువంటి ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం. నెలకొక్కసారి 3వ శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసరాల్ని, మన ఇల్లుని, ఇంటి బయట ఏ విధంగా, ఒక విధంగా చెప్పాలంటే చెత్త చెదారం ఉందో అవన్నీ చూసుకుని మనమందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒకరోజు స్పెండ్ చేస్తున్నాం. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈరోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను. 1999లో పెట్టాను. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేయించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకొని తెల్లవారితో ఫస్ట్ అవర్లో రైతు బజార్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. దానివల్ల చాలామంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు 125 రైతు బజార్లే మన దగ్గర ఉన్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు, కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈరోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం. కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లో పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్గా కూడా ఉంటాయి. అంటే ఇలాంటి రైతు బజార్లని ఇప్పుడు 125 ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి 175 రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడికి సరసమ ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు కానీ, ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. ఆ ఆదేశాల ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం.
ఇక్కడుండే రైతు బజారే కాకుండా రాష్ట్రంలో అన్ని రైతు బజార్ని మెరుగుపరిచే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మా ఆడబిడ్డలకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దానికి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో. మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గరకు వచ్చని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. అందుకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం, ఒక వారసత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళలో ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అదే మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క అందరం కూడా ఆధునికమైన ప్రపంచంలో చాలా బిజీ అయిపోతున్నాం. ఎవరు కూడా సెల్ ఫోన్లు చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ సెల్ ఫోన్ల వల్ల గంటల తరబడి సెల్ ఫోన్ అంటే భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, బిడ్డ లేదు, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం. దీనివల్ల లేనిపోని టెన్షన్లు వస్తున్నాయి. అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్లో ట్రైనింగ్ ఇస్తాం. కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నెట్ జీరో వేస్ట్. అంటే నెట్ జీరో అంటే చాలామంది అనుకుంటారు ఈ చెత్త అంటే చెత్త అని. దీనికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యుడు ప్రతిరోజు చాలా బిజీగా ఉండేవాడు. శిష్యులకంతా కూడా తత్వబోధ చేస్తూ. ఒకరోజు గురువు గారు అందరిని పిలిపించి మాట్లాడితే ఒక శిష్యుడు దగ్గరకు వచ్చి, గురువు గారు మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు, మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు, కాబట్టి ఇది నేను ఒక విషయం కోరాలనుకుంటానని చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వేం భయపడద్దు, నిర్మోహమాటంగా మాట్లాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమంటాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, ప్రభు నా బట్టలు పూర్తిగా చినిగిపోయినాయి, ప్రతి ఒక్కరూ నా వస్త్రాలు చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, కాబట్టి ఒక బట్టలు ఒక జత ఇవ్వండి, కొత్త బట్టలు కట్టుకుంటానని చెప్పి అడుగుతాడు.
అప్పుడు బుద్ధుడు ఆలోచించి ఇది పెద్ద సమస్య ఏం కాదు, ఈయనకి కొత్త వస్త్రాలు ఇమ్మని ఆదేశాలు ఇస్తాడు. శిష్యుడు చాలా ఆనందపడిపోతాడు. ఆ నుంచి గదిలో నుంచి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. వీడికి నేను బట్టలిచ్చా, ఒకసారి కనుక్కోవాలి, ఆ బట్టలు ఏ విధంగా వాడుతున్నాడో కనుక్కోవాలని మళ్ళా పిలుస్తాడు. కొన్ని రోజుల తర్వాత పిలిస్తే, నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా, నువ్వు ఆనందంగా ఉన్నావా, ఏంటి కట్టుకుంటున్నావా, దీనివల్ల నీలో మార్పు ఏంటని అడుగుతాడు. దానివల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువుగారు, కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది, ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు, చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ కొత్త బట్టలు ఇచ్చాను, అవి వాడుతున్నావు, అసలు నీ పాత బట్టలు ఏం చేసావని అడుగుతాడు బుద్ధుడు. ఇప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైనవాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు, నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు, అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది. నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు. దానిపైన ఆ బొంతం తీసుకొని కిటికీకి కర్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, నువ్వు దానికి కర్టనగా కట్టావు, మరి పాత తెర ఉంది కదా, దాన్ని ఏం చేసావంటాడు. ఆ తెరని వంటగదిలో వాడే గుడ్డ కింద వాడుతున్నాను తుడవడానికి అని చెప్తాడు శిష్యుడు. అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు, అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు అంటాడు, దాన్ని గది తుడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు. అంతవరకు గుడ్డ వాడావు కదా, దాన్ని ఏం చేసావని అడుగుతాడు. ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు, దారాలు దారాలు అయిపోయింది, అది తీసుకొచ్చి మన కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం, ఒత్తులు తయారు చేశాను, ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్ట అని చెప్తాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు గురువు గారు బుద్ధుడు అంటాడు, అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. నేను ఎన్నో సంవత్సరాల కంటే ముందు పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టాను. ఆ కార్యక్రమాన్ని నేను ఆ రోజు అమలు చేశాను. ఈరోజు మీరు చూస్తే నేను పెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ సర్క్యులర్ ఎకానమీ. మీ ఇంట్లో మీరు తయారు చేసి వాడిన తర్వాత అనేక వేస్ట్లు వస్తున్నాయి, చెత్త. నేను అందుకే కొత్తగా తీసుకున్న తడి చెత్త, పొడి చెత్త. ఇంత మునుపు మీరు ఒక్కసారి చూస్తే చెత్తంతా రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా వేసేవాళ్ళు. గడిచిన ప్రభుత్వం ఒక్క పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త వదిలిపెట్టిపోయారు. నడి రోడ్లో చెత్త ఉంది. నేను ఒకటే చెప్పాను మా మంత్రి నారాయణ గారికి, మీరేం చేస్తారో నాకు తెలియదు, అక్టోబర్ 2వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే, ఇప్పటికి 55 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి వచ్చాడు. అక్టోబర్ 2వ తారీఖుకి ఆ 30 లక్షలు కూడా అయిపోతుంది. మేము ఎప్పుడో పెట్టాం, చెత్త నుంచి పవర్ తీయడం, ఎనర్జీ తీయడం. అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికి 2 పనిచేస్తున్నాయి. ఈ 2 కాదు, భవిష్యత్తులో ఇంకా కొన్నింటికి శ్రీకారం చుట్టాం. ఆ శ్రీకారం చుట్టినట్టు చూస్తే తొందరలోనే రాజమండ్రి,
విజయవాడ, నెల్లూరు, అదే మరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కడప, ఇక్కడ అన్నీ కూడా ఇవి వస్తాయి. ఇవన్నీ వస్తే దానివల్ల మొత్తం 90% పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది. వేస్ట్ నుంచి పవర్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఒకటే పిలిపిస్తున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. మా డాక్రా సంఘాలందరూ ఇక్కడ ఉన్నారు. ఓర్వకల్లో ఉండే డాక్రా సంఘం అయితే, కోవా అయితే బ్రహ్మాండంగా, పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారు. మళ్ళీ నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. మెప్మా, డాక్రా రెండు కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. వాళ్ళకొక బాధ్యత చెప్తున్నా ఈరోజు. ఆ బాధ్యత మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఒక ప్రజా చైతన్యం కోసం పిలిపిస్తున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళాలి, చెత్తను 2గా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి. పొడి చెత్త, తడి చెత్త. పొడి చెత్త పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ కలెక్ట్ చేసుకుంటాం. తడి చెత్తని కాంపోస్ట్గా తయారు చేయాలి. ఇప్పుడే నేను పోయాను, రైతు బజార్లో చూశాను. రైతు బజార్లో మిగిలిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి మళ్ళా రైతులకు ఇస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలంలో వాడుతున్నారు. అలాంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోటివేట్ చేయాలి. ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు. 70,000 మంది ఇప్పటికే మార్చారు. 5 సంవత్సరాల్లో 70,000 మందిని మార్చారు. మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర 1,00,000 సంఘాలు ఉన్నాయి. 1,00,000 సంఘాలు అనుకుంటే 1,00,00,000 మంది ఉన్నారు మీకు మెంబర్లుగా. ఈ 1,00,00,000 మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళని మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, చాలా మంది ఒకప్పుడు ఎగతాళి చేశారు నన్ను. ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు. నేను చెప్పా, ఏం చేస్తారో చూస్తారన్నా. ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం, గ్రామస్తుల్లో గౌరవం, అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు. అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ఉంటో ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరు చూశారు, ఒక పక్క ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు ఆడబిడ్డలే. అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. నేను ఇక్కడ మీకే ఆ బాధ్యత అప్పచెబుతున్నాను. చెత్త అంతా తీసుకుని కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డాక్రా సంఘాలపైన ఉంది. ఈ పని మీరు చేయండి, మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి రాష్ట్రంలో ఒక 75 సెంటర్లు పెడతాం. ఏదైతే తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్గా తయారు చేసి పొడి చెత్త ఉంటుంది, అందులో సెల్ ఫోన్లు చెత్త ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, పేపర్లు ఉంటాయి, రకరకాలుగా వస్తువులు ఉంటాయి. అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ పంపిస్తాం, ఫ్యాక్టరీలకు పంపిస్తాం. దానివల్ల మళ్ళా ఫ్యాక్టరీల్లో
కొత్తగా ఇనుము తయారు చేయకుండా ఇనుపు వస్తువులు తయారు చేస్తారు. సెల్ ఫోన్లు ఇవన్నీ మెల్ట్ చేసి సెల్ ఫోన్లో వాడతారు. ఇంకో పక్క పేపర్లన్నీ వాడి మళ్ళా పేపర్లు తయారు చేస్తారు. ప్లాస్టిక్ మంతా చేసి మళ్ళా ప్లాస్టిక్ తయారు చేస్తారు. అనేక వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను. నేను మొన్న కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేశాను. దీనికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ కూడా ఇచ్చాను. తొందరలో ఇచ్చేయగలిగితే రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాం. జపాన్లో నేను చూశాను, రోడ్డు మీద ఎక్కడ కాగితాలు కనపడవు, ఆ పేపర్లు తీసే మనుషులు కనపడరు. వాళ్ళలో ఒక సంస్కృతి వచ్చింది. ఎవరన్నా చెత్త వేయాలంటే వాళ్ళకు నామోషి. అందుకే ఎక్కడ రోడ్డు మీద వేయరు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే సామాజిక బాధ్యత. రోడ్డు మీద పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేసే సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మనం చేయలేమా అని అడుగుతున్నా. మనకు అలాంటి సామాజిక బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఉంది. అది మీరు చేయగలిగితే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 నెలల్లోనే సర్క్యులర్ ఎకానమీ కింద కొత్త పాలసీ తీసుకొస్తాం. దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు పల్లెల్లో పల్లె పుష్కరణ అనే కార్యక్రమం తీసుకొని చెరువులన్నీ కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో చెరువులు ఉన్నాయి. మన పూర్వీకులు కట్టారు. ఇది మన నాగరికతకు చిహ్నం. అలాంటి పుష్కరణలన్నీ మళ్ళీ క్లీన్ చేసి పరిశుభ్రమైన చెరువులుగా తయారు చేసుకొని ఆ చెరువు చుట్టూరు కానీ నడవడానికి వాకింగ్ పాత్ వేసుకుంటే బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 123 మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కూడా పెట్టారు. అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే అనంతపూర్, సత్యసాయి జిల్లాలు ODF ప్లస్గా వచ్చాయి. ఇంకో పక్క 15,995 గ్రామాలని ODF ప్లస్గా చేయాలని చెప్పి అనుకున్నాం. ఇప్పటికే 6,258 ODF ప్లస్గా చేశాం. మార్చి 2026కి 100% ODF ప్లస్ గ్రామాలుగా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. దేశంలో అన్ని మున్సిపాలిటీలో టాప్ 10 ప్రైజెస్ ఇస్తే 5 మన దగ్గరనే వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో నేను ఒకటే ఈ యొక్క సభ ద్వారా ఒక పిలిపిస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే బాధ్యత నాది. మీ అందరు చూడండి, ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. నెలలో మొదటి తారీఖున ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పేదవారి కోసం ఆ డబ్బులు వెచ్చించాలని మొట్టమొదటిసారిగా మీకే కేటాయించాను. మొదటి తారీఖున అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి రావాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు అన్న క్యాంటీన్ పెట్టాం. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీల్లో 175 క్యాంటీన్లు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం. అదే సమయంలో ఇప్పటికే దీపం, ఒకప్పుడు నేనే ఇచ్చాను దీపం కింద మా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు. మళ్ళీ దీపం 2 కింద మళ్ళీ నేనే ఉచితంగా 3 సిలిండర్లు మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది అయిన తర్వాత అందులో కూడా కొన్ని ఆయిల్ కంపెనీస్లో ప్రాబ్లమ్స్ ఉంటే తొందరలో 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తా.
మీరు ఇష్టమైన సమయంలో మీరు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనేది నా ఉద్దేశం. పేదవాడికి అండగా ఉంటాం, నిరుపేదలకు ఎప్పటికప్పుడు చేదోడుగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే డిఎస్సి పెడుతున్నాం, మెగా డిఎస్సి పెడుతున్నాం. యువతకు 16,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. స్కూల్స్ తెరిసే లోపల ఇస్తాం. నేను ఒకే మాట చెప్పాను, నాకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు కానీ నా ప్రజలకు మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూసే బాధ్యత, సంక్షేమాన్ని అభివృద్ధి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకు హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేట్టుగా రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తా. ఒకప్పుడు కరువు సీమ రాయలసీమ, ఇప్పుడు రతనాల సీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 5 ఏళ్లలో 36 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పెడతాం. అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 16 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. 5 ఏళ్ళు 1 ఎకరాకి ఇవ్వాల. మళ్ళీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను. 90,000 రూపాయలు ప్రతి రైతుకి 90% సబ్సిడీతో 10 ఎకరాల వరకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా పెంచుతాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చు. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ గాని మోడర్నైజ్ చేస్తే యాప్ ద్వారా, ఫోన్ ద్వారా నీళ్లు ఎప్పటికప్పుడు మీరు పారించుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ చెబుతున్నాను, రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది. రాష్ట్రం 14,000 రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా 3 విడతల్లో పూర్తిగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికీ కాదు, పేదవాళ్లకు 200 యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్కు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకు అయితే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడనే మీకు అందరినీ ఒకటే కోరుతున్నా, రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బిడ్డను నేను కూడా. ఈ రాయలసీమ గడ్డ మీదనే పుట్టాను,
రాయలసీమని రత్నాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. ఆ రోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను. జయరాజ్ ఇస్పాత్ అయితే 2000 కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బిట్టింగ్ కొన్ని వచ్చాయి. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు వేరే పార్టీ అధికారం ఉన్నాం, వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను. చెప్పాలన్న తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాలన్న ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా ఒక తట్టె మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా, రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి. నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను, గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానం అని. ఈరోజు ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాం. చాలా వరకు పాట్ హోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం, క్లియర్ చేసేసాం. అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది. తమ్ముళ్ళు గుర్తుందా, నేనే ఫ్యాక్షన్స్ని తుదముట్టించా, వీళ్లతో కూడా పెక్కలించా. ఈరోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల అభివృద్ధి సాధ్యమైంది. ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ భయపడిపోయేవాళ్ళు. గ్రామాలు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో, ఫ్యాక్షనిజంతో పూర్తిగా నిర్వీర్యమైపోయి మనవలు ఎగతాళి చేసేట్టుగా సినిమాల్లో తీసేవాళ్ళు. ఈరోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తిరుపతి, కడప, పుట్టపర్తి, అదేమో ఓర్వకల్లు, 4 జిల్లాలకు 4 ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రాయలసీమ. రోడ్లు చూడండి, 4 లేన్ 8 లేన్ రోడ్లు. తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల, కడప, తిరుపతి. ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్, అనంతపురం నుంచి తిరుపతి. ఏ ప్రాంతానికి పోయినా ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారవుతుంది. సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది, విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది, పంప్డ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది. దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇండస్ట్రీస్ కూడా, ఏదైతే ఇండస్ట్రీస్ పారిశ్రామిక వాడ మీరు చూస్తే ఓర్వకల్లు కానీ కొప్పర్తి కానీ 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాయలసీమలో నీళ్లు ఎవరిచ్చారు తమ్ముళ్ళు నీళ్లని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించారు. తెలుగు గంగ, హందిరి నీవ, గాలేరు నగరి, ఏ కెనాలు తీసుకున్నా దానికి రూపశిల్పి నందమూరి తారక రామారావు. దాన్ని అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈరోజు నేను ఆలోచించాను, ఎక్కడ చూసినా రాయలసీమ రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకా దీంతో నేను తృప్తి పడలేదు. రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనకచెర్ల పూర్తి చేయగలిగితే
రాయలసీమకు గేమ్ చేంజర్గా తయారవుతుంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికే ప్రణాళికలు తయారు చేస్తున్నా. నా జీవితాశయంగా పెట్టుకున్నా. ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది. ఎవరికి లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు. రాజకీయాలు నన్ను గౌరవించారు. అలాంటి గౌరవించిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండు ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా అనుభవం మీకు పనిచేయాలి. మీ జీవితాల్లో వెలుగు రావాలి. అందుకే నేను ఆలోచిస్తున్నాను. నేను ఇంత మునుపు చేసిన పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి నేను చేయబోయే పనులు మల్టిప్లైర్ ఎఫెక్ట్లో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ చెప్తున్నా. సంక్షేమాన్ని ఇస్తాను, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. మీరు శాశ్వతంగా నన్ను గుర్తుపెట్టుకునేట్టుగా మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి ఈ సభలో హామీ ఇస్తున్నా. అందుకే మీరు చూసినప్పుడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రాయలసీమకి లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు ఒక హబ్బుగా తయారు చేసి హైటెక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, అదే సమయంలో డిఫెన్స్ కానీ, ఇంకో పక్క ఏరోస్పేస్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఈరోజు ఇండస్ట్రీస్ కూడా మీరు చూస్తే ఎప్పుడూ రాని విధంగా 76 ప్రాజెక్టులు 4,95,796 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. దీనివల్ల 4,51,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నాణ్యమైనటువంటి ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు దీంతో వచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ సాధించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే సోలార్ పవర్ ప్రాజెక్టులు, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 400 మెగావాట్లు, 350 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ కూడా 900 మెగావాట్లు, 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చూస్తే విండ్ పవర్ అయితే గ్రీన్కో కానీ, ఇండోసల్ కానీ, ఎక్రాన్ కానీ, ఏబీసీ అన్నీ కూడా చూస్తే 2,248 మెగావాట్లు వస్తాయి. పంప్డ్ ఎనర్జీ మొత్తం గ్రీన్కో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు 1,680, 1,050 ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అన్ని జయరాజ్ ఇస్పాస్ అయితే ఈ 2,000 కోట్లు కాకుండా ఇంకా 3,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కావలసిన నీళ్లు, రైల్వే ట్రాక్ కావాలన్నారు. ఓర్వ కళ్ళకి రైల్వే ట్రాక్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది కూడా చేస్తాం. ఇంకో పక్కన వేరియస్ ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తాం. ఇది కాకుండా ఇక్కడికి నేను వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు అడిగారు. ఆ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్, రిలయబుల్ సోర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ రావాలి. పాండ్యం నియోజకవర్గానికి సంబంధించి 13 డివిజన్లు, 16 డివిజన్లు, ఈ యొక్క కర్నూలు కార్పొరేషన్లు ఉన్నాయి. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. తప్పకుండా శాశ్వత పరిష్కారం అష్యూర్డ్ వాటర్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా నారాయణ గారు పనిచేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ రోడ్లు ఇవన్నీ అడిగారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా
50 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో 16 వార్డుల్లో ఖర్చు పెట్టడానికి శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 4 లైనింగ్ రోడ్డు వచ్చి నంద్యాల నుంచి కర్నూలు వరకు సఫా కాలేజ్ వరకు అడిగారు. అది కూడా ఆదేశాలు ఇస్తా, దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈరోజు ప్రత్యేకంగా నేను పిలిచింది, నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంటాను. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, డాక్రా సంఘాలు నేనే పెట్టానని చెప్పా, జన్మభూమి నేనే పెట్టా, అదే మరి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాం, అదే మరి నీరు చెట్టు తీసుకొచ్చి భూగర్భ జలాలు పెంచే పరిస్థితి వస్తే కరువు జిల్లాగా మారిపోతున్న అనంతపురం జిల్లాలో మే నెలలో వరదలు వస్తున్నాయంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు అనంతపురం జిల్లాలో ఏదైతే భూగర్భ జలాల యొక్క బాగా పెరిగాయి, పైకి వచ్చాయి అంటే ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు మనం చేసిన ప్రణాళికల ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈరోజు నేను కొత్త ప్రణాళిక శ్రీకారం చుట్టాను. ఆ కొత్త ప్రణాళిక మీరు చూస్తే P4. ఇక్కడనే పారిశ్రామికవేత్తలు కొంతమంది ఉన్నారు, విద్యా సంస్థలు కానీ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు. అదే మరిగా ఇక్కడ బంగారు కుటుంబాలు ఉన్నాయి, పేదవాళ్ళు. నేను ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదవారంతా కూడా కొన్ని పరిస్థితుల వల్ల పేదవాళ్ళుగా మిగిలిపోయారు. అందులో కొంతమంది మాత్రం వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మనం చూస్తే అంబేద్కర్ గారు, ఆయన కూడా పేద కుటుంబంలో, ఎస్సీ కుటుంబంలో పుట్టాడు. 14 మంది సంతానం. ఆ రోజు ఆయన మేధావిని గుర్తించి బరోడా మహారాజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు 12 రూపాయలు సహాయం చేశాడు. ఆ తర్వాత లండన్కు పోవాలంటే $12 లండన్లో డబ్బులు ఇచ్చాడు. ఆయన చదువుకున్నాడు, మేధావయ్యాడు, రాజ్యాంగం రాశాడు. ఈరోజు మనం చూస్తే ఆయన రచించిన రాజ్యాంగ ఫలితాల్ని భారతదేశం మొత్తం ఎంజాయ్ చేస్తున్నాయంటే అది ఆయన చూపించిన చొరవ, ఆయనకుండే మేధోశక్తి. అబ్దుల్ కలాం ఉన్నాడు, మీరు చూశారు. నేను కూడా ఆయన ఎంపిక దోహదం చేశాను. ఆయన చిన్నప్పుడు పేద కుటుంబంలో పుట్టాడు. మదురైలో ఒక అయ్యంగారు అయితే ఆయన దగ్గర చేర్చి శిష్యుడుగా చేర్చుకొని పూర్తిగా సహకరించాడు. ఆయన భారతదేశ అధ్యక్షుడిగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్గా ఎంపిక చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక భారతరత్న అవార్డు వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేశాడు. అందుకే కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి, ఆ అవకాశాలు ఉపయోగించుకుంటాం. కొంతమందికి అవకాశాలు వచ్చినా ఆ సమయంలో ఉపయోగించుకోలేకపోతున్నాం. ఒక ఎన్టీ రామారావు గారిని చూసిన, ఒక నరేంద్ర మోడీ గారిని చూసిన, నన్ను చూసిన, మేము కూడా సాధారణ కుటుంబంలో పుట్టాం. నేను కూడా 8 కిలోమీటర్లు నడిచి హై స్కూల్లో చదువుకున్నానంటే అది నా జీవిత చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఆలోచిస్తున్నాను, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, దానివల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది, సంపద సృష్టించబడింది. ఒక రోడ్ వేశారు, దాని మీద టోల్ కడుతున్నారు, లేకుంటే ఒక సెల్ ఫోన్లు పెట్టారు, ఒక కరెంట్ ఉంది, ఒక కాలేజ్ ఉంది. దీనివల్ల సంపద వచ్చింది, పేదవాళ్లకు వెసులుబాటు వచ్చింది. కానీ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు నేను ఇచ్చే ప్రోగ్రాం P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. మార్గదర్శి బంగారు కుటుంబం. పేదవాళ్ళు అనాథలు కాదు, ఆ కుటుంబానికి చేయూతనిస్తే అది బంగారు కుటుంబం.
వాళ్లకు మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి ఉండడం కోసమే ఈ పారిశ్రామికవేత్తలు పిలిచానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు మేము కలవాలి, అందరం కలిసి ఈ పేదలకు అండగా ఉండాలి. పేదవాడు జీవితంలో పేదలుగా మిగిలిపోవడానికి వీలు లేదు. 2029 వరకు జీరో పావర్టీ సాధిస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందరికీ ఒక పెన్షన్ ఇచ్చాం, ఒక రేషన్ ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో అప్పటికి కూడా పేదలుగా మిగిలిపోతే ఏదైతే నేను చెప్పానో ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బుల్ని, P4 కింద ఇచ్చే డబ్బుల్ని ఈ రెండు మెచ్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తాను. మీ పిల్లల్ని బాగా చదివించే ఆలోచన చేస్తాం. మీ జీవితాల్లో వెలుగు తేవడానికి నేను పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ కార్యక్రమం కింద వచ్చా. నేను చేసే కష్టం నా కోసరం కాదు, లేకుంటే ధనవంతుల కోసరం కాదు. నిర్భాగ్యులుగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి 3 పూటలు భోంచేయలేకపోతున్నారో మీ కడుపు నిండా భోంచేసే వెసులుబాటు చేయాలని, మీ జీవితాల్లో వెలుగు రావాలని, మీ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. అది చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు సమయం కూడా తక్కువగా ఉంది, మళ్ళా పార్టీ ఆఫీస్ మీటింగ్ ఉంది. ఇక్కడే పారిశ్రామికవేత్తలందరినీ అభినందిస్తున్నా. మీరు ఇవన్నీ చేయాలి. ఈ బంగారు కుటుంబాలను కూడా మీరు అడాప్ట్ చేసుకొని ఈరోజు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలకు ఆదేశాలు ఇస్తున్నా. అందరూ కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని, దీన్ని ముందుకు తీసుకుపోమని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శి వారికి మెమెంటోలు బహుకరిస్తారు. ముందుగా శ్రీమతి విజయభారతి గారు, విజయభారతి గారు, ముందుగా శ్రీమతి విజయభారతి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి శాలువా కప్పి మెమెంటో అందిస్తారు. శ్రీ కేవి సుబ్బారెడ్డి గారు, విద్యావేత్త శ్రీ కేవి సుబ్బారెడ్డి గారు, శ్రీ కేజే రెడ్డి గారు, శ్రీ కేజే రెడ్డి గారు, శ్రీమతి కె పద్మలతారెడ్డి గారు, శ్రీమతి కె పద్మలతారెడ్డి గారు, ఇంకొకరున్నారు సార్, శ్రీమతి కె పద్మలతారెడ్డి గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ పి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ పి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి పద్మలతారెడ్డి గారు, ఎందుకో కలిపకపోతే
వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. చేయకుండా మాకు కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది. వై కాంట్ మీరు ఇన్వాల్వ్ అయ్యి మెయింటెనెన్స్ కూడా మీరే. దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి. ఈరోజు దయచేసి అందరూ కూర్చోవాలి. ఒక 10 నిమిషాలు